అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. ప్రార్థిస్తాము. అందరి కళ్ళు మూసుకోండి. మేడం ప్రైజ్ లార్డ్ మేడం. నాకు జలుబు చేసి జ్వరం నాకు రాదు, పాడలేను. ప్రేయర్ చేస్తాం మేడం. సరే బ్రదర్. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మీ ప్రియకుమారుడు నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వేలాదిగా వందనాలు దేవా. మహాగణుడివి, మహోన్నతుడివి, పరిశుద్ధుడైన దేవుడివి, నిత్య నివాసమైన దేవుడు ప్రభా. ఇంత గొప్ప దేవుడిని తెలుసుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు. గొప్ప రక్షణ జీవంతో కూడిన సూపరమైన నిరీక్షణ ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా దావీదు కుమారుడా యేసయ్యా, నీ పాదాలు పట్టుకొని ఈ రాత్రికాల సమయంలో నీ వైపు చూస్తున్నాం. ఇప్పుడు వరకు తండ్రి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు ఎదురయ్యే ప్రతి అపాయంలోను, ఇరుకు ఇబ్బందిలోను, అన్నిట్లోనూ తండ్రి నీ కాపుదల భద్రత ఇచ్చి మమ్మల్ని కాపాడారు. మీకు వందనాలు. ఇదిగో నీ పేరు పెట్టబడిన నీ బిడ్డలుగా మేమందరం తండ్రి నీ వైపు చూస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరచండి. ఇంకా ఎవరైతే నీ బిడ్డలు రావాలో వాళ్ళని త్వరగా నడిపిస్తారండి. అయ్యా దేవా, పాట పాడే నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి, పాట ద్వారా నేను మహింపరచడానికి నేర్పిస్తారండి. మా మధ్యలో ఉన్న సాక్ష్యాలు కూడా ఆశీర్వదిస్తారండి. నిలబడే మీ దాసురాలను కూడా దేవా సిలువ సాటును మరుగుపరుచుకొని నీ వాక్యం ద్వారా మొత్తం మాట్లాడండి. దేవా, మీ వాక్య వెలుగులో మా ఆత్మీయ జీవితాలు సరి చేసుకుని స్వరూపుల్లోకి మార్చబడటానికి నేర్పిస్తారమ్మని మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలు కప్పు చెప్తూ నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్ అందరూ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న మాధురి సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యంలోకి నడిపించండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. మనం వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్నగా ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవగల దేవ జీవాధిపతి అనేసి ప్రభా నీకు వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి యోగ్యతలను మమ్మల్ని ప్రభా మీ సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి దిన్నాను ఎంతో మంది చూడలేకపోయిన ప్రభా, కానీ ప్రభా వాళ్ళకంటే మేము గొప్ప వాళ్ళం కాదు ప్రభా, కానీ ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ఇంకా ఇదిగో తండ్రి మా జీవితంలో నీ చిత్తం మీద ఉంది ప్రభా, అది నెరవేర్చలేసు ప్రభా. ఇదిగో తండ్రి వేసే ప్రభా, ఇదిగో తండ్రి నమ్మకంగా జీవించే జీవితం మాకు దయచేయండి వేసే ప్రభా. ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారు, అక్కడ మీరు ఉంటారన్న ప్రభా. ఇదిగో తండ్రి మా మధ్యలో దిగిరండి ప్రభా, మీ సన్నిధిని మేము అనుభవించాలి ప్రభా. ఇదిగో తండ్రి పాటల ద్వారా నామం పెంచుకున్నందుకు వందనాలు ప్రభా. వాక్య ధ్యానంలోకి వెళ్తున్న ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడండి, బలపరచండి ప్రభా. మళ్ళీ ఏమైనా ఆయుష్కర మార్గం చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా. ఇదిగో తండ్రి నీ యందు భయభక్తులు చేసే జీవితం మాకు దయచేయండి ప్రభా. యేసు ప్రభా నువ్వు మాట్లాడేవాడు ప్రభా. ఇదిగో తండ్రి మాట్లాడిన ప్రభా. ఇదిగో తండ్రి మీ యొక్క కనికరం జాలి దయ మీరు చూపించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఆది నుండి అంతవరకు మీరే తోడను ప్రభా. అలాగే తండ్రి యేసు ప్రభా, ఇదిగో తండ్రి విజ్ఞాపన అంశాల్లో కానీ ప్రతి ఒక్క జీవితంలో ప్రభా గొప్ప రక్షణ జరిపించండి, ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకోవాలి ప్రభా. ఇదిగో తండ్రి స్వస్థపరిచే నేనున్నా ప్రభా. ఇదిగో మీరు యెహోవా రఫా ప్రభా. ఇదిగో తండ్రి స్వస్థపరిచిన వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మనం యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ రోజు మనం ఒక కీర్తన చూసుకుందాం. ఆ కీర్తన మనకందరూ తెలుసు, ఎన్నోసార్లు ధ్యానించుకొని ఉంటాం. మళ్ళీ దేవుడు ఇంకొకసారి దాన్ని ధ్యానించి కృపనిచ్చిండు. మళ్ళీ ఇంకొకసారి వచ్చిందంటే దేవుడు మనకి వాక్యం ద్వారా ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం గ్రహిస్తాం. కాబట్టి ఈ వాక్యంలోకి వెళ్దాము. కీర్తనలు 51వ అధ్యాయము మనకందరికి తెలిసిందే. అక్కడ కింద నోట్లో రాస్తుంటది 51 కీర్తన అని చెప్పని హెడ్ లైన్ రాస్తుంటది. దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను అనే ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ కీర్తన ఏంటంటే అసలుకి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంది మనం చూసుకున్నట్టయితే, మనము 2 సమూయేలు 11వ అధ్యాయము 12వ అధ్యాయాలను చూసినట్టయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. ఏంటంటే దావీదు ఒక దినాన యుద్ధానికి వెళ్లాల్సిన టైంలో యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేస్తుందంటే మిద్ది మీద తిరుగుతూ ఉంటాడు. మిద్ది మీద తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటది. ఆ స్త్రీని చూసి ఆమె అందగత్తి అని చెప్పి చూసి ఆమె యందు మోహించి ఆమెను పిలిపించి ఆమె తోటి కార్యం చేస్తాడు. తర్వాత ఆమె కొన్ని రోజుల తర్వాత అతని దగ్గరికి ఒక దూతను పంపించింది. ఏమనంటే నేను గర్భవతిని అని చెప్పని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళ భర్త పిలిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళ భర్త యుద్ధంలో ఉంటాడు. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతను యుద్ధంలో ఉంటాడు. యుద్ధంలో ఉన్నప్పుడు అతని భర్తను పిలిపిస్తాడు. పిలిపించి
ఉరియా అని పిలిపిస్తాడు. అతని బత్షెబ యొక్క భర్త పేరు ఉరియా. అయితే ఆయన యుద్ధంలో ఉంటాడు. యుద్ధంలో ఉన్న అతన్ని పిలిపించి అతను చేసిన పాపాన్ని కడుక్కోవడానికి ఏం చేస్తాడంటే అతను ఆమె భర్తను పిలిపిస్తాడు. పిలిపించి అతన్ని ఏం చేస్తాడు, నువ్వు యుద్ధం అక్కడ అంత యుద్ధం ఎలా జరుగుతుందని చెప్పి యోగక్షేమాలు అడిగి ఏమంటాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. ఇంటికి వెళ్ళిపోమంటే అతను ఉరియా ఏమంటాడు, నేను వెళ్ళను, నేను వాళ్ళందరూ కష్టపడుతున్నా నా తోటి యుద్ధ వీళ్ళందరూ అక్కడ కష్టపడుతుంటే నేను ఎలా ఇంటికి వెళ్ళి నా భార్యతో ఉంటాను అని చెప్పానని వెళ్ళకుండా ఏం చేస్తాడు, ఆ రాజమందిరంలోనే ఉండి సేవకులతో ఉండి అక్కడ పొనుకుంటా ఉంటాడు. సరే అట్టగ్గానే వెళ్ళట్లేదని చెప్పి ఏం చేస్తాడు, మరుసటి రోజు అతనికి బాగా మద్యం దాగిపిస్తాడు. మందు దాగిపించి అప్పుడైనా అతను మత్తులో తన భార్య దగ్గరికి వెళ్తాడేమో అని చెప్పి అన్నప్పుడు అతను తాగి గాని అతని భార్య దగ్గరికి వెళ్ళకుండా రాజమందిరంలోనే ఉంటాడు. ఇంక ఇదంతా గమనించిన దావీదు అతని చేత ఒక లెటర్ పంపిస్తాడు ఉరియా ద్వారా. ఏమనంటే ఇతన్ని ముందు లైన్ లో పెట్టండి, ఇతన్ని చంపేపియండి అన్నట్టుగా ఆ లెటర్ రాసి పంపిస్తాడు. పంపించినప్పుడు అక్కడ ఆ యుద్ధానికి అధికారి యోవాబు అతను ముందు లైన్ లో నిలబెట్టి ఆ విధంగానే శత్రువులు వచ్చి అతన్ని అటాక్ చేసినప్పుడు అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత చనిపోయి అతను ఇంకేం చేస్తాడు, బత్షెబని పెళ్లి చేసుకుంటాడు. అది 11వ అధ్యాయం. 12వ అధ్యాయంలో ఏముంటదంటే దేవుడు, మనం 12వ అధ్యాయం కారణంలో చూద్దాము. 11వ అధ్యాయం 27వ వచనం నుండి, అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయు అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. అతన్ని చంపించిన తర్వాత అతను భార్యగా చేసుకొని అతనికి ఒక కుమారుని గంటది. అయితే దేవుడు ఇదంతా చూస్తా ఉన్నాడు, దావీదు చేసిందంతా చూసినప్పుడు అతనికి దేవుడు ఒక దృష్టికి ఎలా ఉందంటే దుష్కార్యంగా ఉంది అది. అంతేకాకుండా దేవుడు కొన్ని రోజుల తర్వాత 12వ అధ్యాయం మనం చూసినట్టయితే ఒక ప్రవక్తను పంపిస్తాడు. ప్రవక్త అంటే మనకు తెలుసు, దేవుడి యొక్క మాటలు చెప్పేవాడు. మనకి దేవుడి యొక్క తీర్పును కానీ దేవుడి యొక్క మాటలు కానీ మనకు అందిస్తా ఉంటాడు. కాబట్టి ఆ ప్రవక్త వచ్చి చెప్తున్నాడు దావీదుతోటి, కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతను వచ్చి దావీదుతో ఇట్లా అన్నాడు. అతను దావీదుతో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఏమంటాడు, ఒకనొక పట్టణం మందు 2 మనుషులు ఉండేరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యానికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రును తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలో తాగుచు వాని కవిట పొనుకొడుచు వాడికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేటుకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేన్ని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేసిను. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతుడికి ఏమున్నాయి, విస్తారమైన గొర్రెలు గొడ్లు, అంటే ఐశ్వర్యవంతుడు అంటే చాలా ధనవంతుడు. అతని దగ్గర ఏముంటాయి, విస్తారంగా ఉన్నాయి గొర్రెలు గొడ్లు అవన్నీ. అయితే ఒక రోజున మార్గం అంటే ఒక బంధువు అనుకోవాలో ఒక ఫ్రెండ్ ఎవరో వచ్చినప్పుడు ఏం చేసిండు, మనం అతిథి మర్యాద అంటాం కదా, భోజనం సిద్ధపరిచిండు. ఆ సిద్ధపరచడానికి ఏం చేసిండు, అతను తన గొర్రెల్లో గొడ్డుల్లో కాకుండా తన స్నేహితుడికి ఆయత్తం చేయడానికి అతను ఏం చేస్తాడు, ఆ దరిద్రుని యొక్క ఒక్క గొర్రె పిల్ల, ఆయన ఆ దరిద్రుడు ఆ గొర్రె పిల్లని ఎలా పెంచుకున్నంట, చాలా ఇష్టంగా చాలా ప్రేమగా అతనితోనే పడుకొని ఉండేది. అతను తినే దాంట్లోనే తింటా మంచిగా చూసుకుంటా ఉండేవాడు, అంత ప్రేమగా ఉండేది. అయితే ఆ గొర్రె పిల్లని ఏం చేసిండు, ఈ ధనవంతుడు తీసుకొని దాన్ని చంపేసి తన వచ్చిన అతిథికి ఏం చేసిండు, భోజనం సిద్ధపరిస్తే దానికి అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయటికి తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని మరి దేన్ని ముట్టక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేసిన. తనకు అన్ని ఉన్నా గాని వేటిని ముట్టుకోవాలా. ఈ దరిద్రుని యొక్క ఒక్కటే ఉన్న ఆ గొర్రె పిల్లని మాత్రం ముట్టుకున్నాడు. తనలో ఎన్నో ఉంటాయి కదా, వేలు ఉంటాయి కదా, విస్తారం అంటే ఇంకా ఎన్నో
ధనవంతుడు కదా, ఒకటి తీసి తనకు భోజనం సిద్ధపరచవచ్చు కదా. కానీ ఏం చేసిండు, ఆ దరిద్రుడిని ఒక్క గొర్రె పిల్లనే తీసుకొని ఒక్కగానొక్క దాన్ని ఎంత ప్రేమ చూసుకున్నాడు. దాన్ని ఏం చేస్తుండు, దాన్ని వధించి అతనికి భోజనం పెట్టిండు. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవంతో నిత్యంగా ఈ గొర్రె ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. దేవుడికి ఆ మాటలు చెప్పించిన ఆ మాటలు నాతాన్ ప్రవక్త దావీదుతో అన్నప్పుడు ఒక కథలాగా చెప్పినప్పుడు ఆ కథకి ఆయన రిప్లై ఎలా ఉంది, దావీదు యొక్క రిప్లై. దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని, అంటే ఇక్కడ మనకి చూసినట్టయితే అక్కడ ఐఫోన్ లాగా ఉంటది. అంటే ఏంటంటే అది వాళ్ళ డైలాగ్, అంటే వాళ్ళు ఏది మాట్లాడారో అది మొత్తం పూర్తిగా ఉందని అర్థం. అంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు షార్ట్ గా చేస్తాం కదా, షార్ట్ గా కొన్ని వచనాలు ఉంటాయి, కానీ ఇక్కడ షార్ట్ గా లేదు. అక్కడ అది ఐఫోన్ లా పెట్టినప్పుడు దానికి నల్లగా ఒక గీతలా పెట్టినప్పుడు అర్థం ఏంటంటే అతను ఏదైతే మాట్లాడో అది మొత్తం అక్కడ రాయబడిందని అర్థం. అక్కడ అతను దావీదు మాట్లాడుతున్నాడు అంటే ఒక్కటి కానీ దీంట్లో దావీదు ఏం చెప్పిండో ఒక్కటి కానీ ట్రిమ్ చేయకుండా వాక్యంలో రాయబడింది. ఏమంటున్నాడు దావీదు, యెహోవా జీవంతో నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. ఇంత పని చేసిన వాడు అతను ఏంటిది చావాల్సిన వాడే అని చెప్పానని చెప్తున్నాడు దావీదు. వాడి కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఈ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వాలని నాతానుతో అనెను. అతను కనికరం లేదు. కనికరం అంటే తన దగ్గర అన్ని ఉన్నాయి కదా, వాటిలో ఒకటి వధించి అతనికి పెట్టొచ్చు కదా, కానీ అతను ఏం చేసిండు, ఒక్కదాన్ని అంటే కనికరం చూపించలేదు, జాలి చూపించకుండా ఏం చేస్తుండు, ఒక్కదాన్ని వధించిండు. కాబట్టి దానికి ప్రతిగా ఏం చేయమంటున్నాడు, 4 గొర్రె పిల్లలను నీ ఇవ్వాలని నాతానుతో అనెను. 4 గొర్రె పిల్లని ఇవ్వాలని. దేవుడు మన జీవితంలో ఇప్పుడు దేవుడు అతను చేసిన కార్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు, కానీ గ్రహించలే. అప్పటికి కానీ నాతాన్ ప్రవక్త వచ్చి తనతోటి మాట్లాడుతున్నాడు, అప్పటికి కానీ తను చేసిన తప్పు తనకి తెలియలేదు. కింద వచ్చిన మనం చూసినట్టయితే ఆ 4 గొర్రె పిల్లలు ఇవ్వాలనేది మనం చూసినట్టయితే నిర్గమకాండ 22-21 వచనం ఉంటుంది. అంటే తనకు తెలుసు, ఒక కనికరం లేకుండా చేస్తే 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని తనకు తెలుసు. అలాగే కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, తనగాని ఒక ఆజ్ఞను తప్పిపోయిండు. దేవుడు ఏదైతే 10 ఆజ్ఞలు ఇచ్చిండో ఆజ్ఞను తప్పిపోయిండు కదా, నీ భార్యని నీ పొరుగువాడిని ఆశించొద్దు అన్నాడు. కానీ ఏం చేసిండు, ఇతను ఆశించి ఏం చేసిండు, తన భర్తను ఆ బషబా యొక్క భర్తని ఏం చేసిండు, చంపేపించి దాన్ని కప్పివేయడానికి అతన్ని చంపేపించిండు. కాబట్టి కింద చూసినట్టయితే అది ఆ మాట గుర్తున్నది. ఒకటి దానికి 4 చెల్లించాలనే దానికి ఇప్పుడు ఉరియాన్ని చంపినప్పుడు తన భార్యను ఆశించకూడదు అనేది ఎలా మర్చిపోయాడు. కొన్నిసార్లు మనం కానీ దేవుడిచ్చిన వాక్యాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉంటామేమో. ఇప్పుడు తినికి వాక్యం మర్చిపోయిండు, జీవిస్తున్నాడు, అయినా దాంట్లో ఆయనకి తెలియలేదు. ఒక మనిషి వచ్చి చెప్పిన దాకా తనకు గుర్తెరగలేదు. దేవుడు వచ్చి ప్రవక్త ద్వారా మాట్లాడిన దాకా అతను గ్రహించలేక అతను ఏమంటుండు, అతను శిక్షకు పాత్రుడే, అతను ఒకదానికి 4 చెల్లించాలని చెప్పని అంటున్నాడు. ఈ రోజు అతను కానీ తన తోటి భార్యని తీసుకోకూడదు కదా, కానీ అతను ఏం చేసిండు, ఆమెని ఇది చేస్తుండు కదా. కానీ ఇక్కడ ఏమంటాడు, ఇంకా నాతాన్ దావీదును చూసి ఆ మనుష్యుడు నీవే ఇజ్రాయెల్ దేవుడని యెహోవా సెలవిచ్చిందంగా ఏమంటున్నాడు నాతాన్ ప్రవక్త, నువ్వెంత ఆవేశపడుతున్నావు, ఎంత కోపపడుతున్నావు, ఒకదానికి 4 చెల్లించాలంటున్నావు, మరి నువ్వు చేసింది ఏందని చెప్పని నాతాన్ ప్రవక్త ఆ విషయం చేసింది ఎవరు, నువ్వే అని చెప్తున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, తన తప్పు అప్పుడు దాకా గ్రహించలేకపోయాడు. తను ఎప్పుడైతే ఆ కార్యం చేసింది నువ్వే అన్నప్పుడు తను ఏం చేస్తాడు, ఏడుస్తాడు. దేవుడు చెప్తా ఉంటాడు, నువ్వే స్థితిలో ఉన్నావు, నేను ఎక్కడ తీసుకొచ్చాను, నీకు కాలం నేను ఇస్తాను కదా, కానీ నువ్వేం చేసావు, దేవుడు యొక్క మాటను తిరస్కరించావు అని చెప్పి అలాగే అతను చేసిన తప్పుకి ఏం శిక్ష వచ్చింది అని అక్కడ చెప్తాడు. 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఏం శిక్ష వచ్చింది, నువ్వు నీ పాపం దేవుడు క్షమిస్తున్నావు అని ప్రార్థన చేయి అని చెప్పన్నప్పుడు దావీదు ఆ కన్నీటికొండ నాతాన్ ప్రవక్త ఎప్పుడైతే చెప్తాడో, తన పాపము ఎప్పుడైతే చూపిస్తాడో దాన్ని ఒప్పుకుంటా రాసిన పశ్చాత్తాపం కోసం రాసిందే ఈ కీర్తన 51వ కీర్తన ఆ విధంగా రాసింది. అతను వచ్చి చెప్పినప్పుడు దేవుడి యొక్క కృపను వేడుతూ, దేవుడి యొక్క దయ కృపను వేడుతూ అతను రాసింది. ఏమని రాస్తాడు అక్కడ, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. ఏమంటున్నాడు, దేవా అంటే నా తండ్రి యేసయ్య, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ కృప అంటే
మనం అర్హత లేనిది మనకి ఇచ్చినప్పుడే దాన్ని ఏమంటాం, కృప అంటాం. మనము పొందవలసిన దానికంటే ఎక్కువ, ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే మనకు వచ్చే శిక్ష, కానీ శిక్ష ఇచ్చకుండా మనకి దీవెనలు ఇస్తే దాన్ని ఏమంటాం అంటే కృప. దేవుడి యొక్క కృపను అడుగుతున్నాడు ఇక్కడ. ఏమని అడుగుతున్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నన్ను కరుణించు, నా మీద జాలి చూపించని అంటున్నాడు. అలాగే నీ కృప బాహుల్యము చొప్పున నా అతిక్రమము తుడిచివే. ఏమంటున్నాడు? నా అతిక్రమలు అంటే నేను ఏదైతే దేవుడు యొక్క ఆజ్ఞ ఏదైతే అతను దాటి వేసిండో, ఏదైతే ఉల్లంఘించాడో ఆ ఆజ్ఞ ఉల్లంఘించిండు కాబట్టి అతిక్రమం ఏం చేయమంటున్నాడు? తుడిచివే అంటున్నాడు. అతను చేసిన తప్పుని అతను ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటే ఏం చేస్తున్నాడు? నాది తుడిచే, ఆ పాపం అనేది తుడిచివే ప్రభు అని అంటున్నాడు. అంతేకాకుండా నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దోషము అంటే అతను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అలాగే నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నన్ను బాగుగా కడుగుము అని అంటున్నాడు. అక్కడ అతను పాపం ఒప్పుకుంటున్నాడు. చేయవలసిన దాన్ని అతను ఆజ్ఞ అతిక్రమించింది కాబట్టి అది ఏమైంది? పాపమైంది. తను చేయాల్సిన పని తను చేయలేదు కాబట్టి అది దోషమైంది. తను చేయకూడదు ఏంది? చేయకూడదు ఏంది? తన పొరుగువాడిని ఏది ఆశించకూడదు. కానీ ఏం చేసిండు? తన పొరుగువాడిని అయిన భార్యను ఆశించిండు. అది చేయకూడని పని చేసిండు. చేయవలసిన పని ఏంది? అతను యుద్ధంకి వెళ్ళాలి, యుద్ధం చేయాలి, అక్కడ ఉండాలి, అతను రాజు కాబట్టి. కానీ 2 పనులు చేయలేదు కాబట్టి అంటున్నాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము. అంటే నేను చేయకూడని పని చేశాను ప్రభా, నా పొరుగువాడిని నేను ఆశించాను, నన్ను బాగా కడుగు, నా పాపాన్ని కడుగు, నన్ను పవిత్రపరచు, అంటే నన్ను క్లీన్ చేయి, నాలో ఏ మల్లం ఉండకూడదు అని చెప్పని అంటున్నాడు. అంతేకాకుండా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా కన్నుల ఎదుటే ఉన్నది. నా అతిక్రమలు, అతను ఏదైతే చేసిండో తప్పు అతనికి తెలుసు. ఈరోజు అతను ఒప్పుకుంటున్నాడు తన అతిక్రమములు, తను ఏదైతే తప్పు చేసిండో ఆ తప్పును ఒప్పుకుంటున్నాడు. అతను కళ్ళెదుటే అది ఉందంట. ఇప్పుడు మనం పాపం చేస్తే మనం నిద్రపోగలుగుతామా? నిద్రపోలేం. ఎందుకంటే అవి మన కంట్లో మెదలాడుతూనే ఉంటాయి. అరే ఇట్లా పాపం చేసేదాకా ఒక విధంగా, పాపం చేసినాక అరే చేయకూడదే, చేయకుండా ఉండాల్సింది కదా అని చెప్పని అంటాం కదా. ఇక్కడ కానీ అంటున్నాడు అతని పాపం ఏం చేస్తుందంట, అతని కళ్ళెదితే ఉందంట, అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆ పాపం అనేది. అలాగే ఏం చేస్తున్నాడు? నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నాయి. అతను చేసిన తప్పు అతను ఒప్పుకుంటున్నాడు, అతను నాకు తెలుసు అని చెప్పని అంటున్నాడు. అంతేకాకుండా నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. ఏమంటున్నాడు? నీకు ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే, నువ్వు పాపం చేసావంటే ఎవరికి వ్యతిరేకంగా? ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చిండు, ఒక మాట దేవుడు చెప్పిండు, దానికి విధేయత కలిగి మనం జీవించాలి కదా. ఆజ్ఞ అతిక్రమం ఇచ్చినప్పుడు మనము ఎవరికి మనం వ్యతిరేకంగా కార్యం చేసినట్టు? దేవుడికే కదా. ఎందుకంటే దేవుడు మనకు ఆజ్ఞను ఇచ్చిండు, వాటిని పాటించమని, వాటిని అనుసరించమని. కానీ మనము వాటిని దాటిపోయినప్పుడు అతను దాటిపోయింది కాబట్టి ఏమంటున్నాడు? నీకే విరోధంగా పాపం చేశాను అంటున్నాడు. ఈరోజు మనకు కానీ దేవుడు ఈరోజు దేవుడు మనకి ఆజ్ఞలను ఇచ్చిండు, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అని. కానీ దేవుడు ఒక మాట మనం నిర్లక్ష్యం చేసి మనము ఆజ్ఞని అతిక్రమించినప్పుడు మనం ఏం చేస్తాము? పాపం చేసిన వారం అవుతాం. దేవుడు యొక్క మాటని, స్వరాన్ని మనం ఏం చేసిన వస్తాం? నెట్టి వేసిన వాళ్ళక, వినకుండా చెవిటి వల్ల బిహేవ్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ అంటున్నాడు, అప్పుడు మనం ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? దేవునికి విరోధంగా. మొదట మనం ఏదైనా పాపం చేసామంటే అది దేవునికి వ్యతిరేకంగా చేసినట్టే చెప్తున్నాడు. కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. ఏమంటున్నాడు? నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను ప్రభా అని అంటాడు. ఆ తప్పిపోయిన కుమారుడుగా అని అంటాడు కదా. తండ్రి, నీకు పరలోకానికి వ్యతిరేకంగా తప్పు చేశాను అని అంటాడు కదా. కాబట్టి అతను పశ్చాత్తాపడుతున్నాడు. అతని పాపాన్ని, అతని తప్పుని ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. తను తెలుసు ఆజ్ఞ అతిక్రమించిండని, అతిక్రమాన్ని తను ఒప్పుకుంటున్నాడు. అంతేకాకుండా నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, నేను నీ దృష్టిలో తప్పు చేస్తున్నాను. ఏదైతే దేవుడు చేయొద్దన్న పని చేసామో అది తప్పే కదా. కాబట్టి తప్పు చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చిన నిర్మలుడుగా అగుపడుదువు. కాబట్టి నువ్వు తీర్పు ఇచ్చినప్పుడు
నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు అని అంటున్నాడు. అంతేకాకుండా నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని అంటున్నాడు. పాపంలో పుట్టిన వాడును అక్కడ ఏం చేస్తుండు, తన యొక్క పుట్టుకను కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజంగా మనం పాపంలో పుట్టామా అని మనకు ఆలోచన వస్తుంది కదా. మనము ఏ పాపం చేయలేదు కదా, మన తల్లి ఏం పాపం చేయలేదు కదా. అంటే ఇప్పుడు దేవుడు అన్ని విషయాల్లో వివాహం ఘనమైంది అంటాడు కదా. ఇప్పుడు సంతానం వృద్ధి చెందండి, సంతానం ఇసుకడని వల్లే ఉండండి అని అంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నేను గర్భంలోనే నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అంటే ఏ విధంగా మనం ఇది అర్థం చేసుకోవాలంటే, మన పాపం అంటే ఈ లోకంలోకి ఆదాం ద్వారా పాపం వచ్చింది. ఆదాం యొక్క బీజం ఏమైంది, మనలో ఆదాం ఏం చేసిండు, దేవుడు మాటను వినకుండా తినొద్దన్న పండును తిన్నాడు కాబట్టి అతనికి ఏమొచ్చింది, పాపం చేసిండు. పాపం ఏం చేస్తుంది, మరణానికి అంటది కదా. కాబట్టి ఆ పాపం ద్వారా మనకేమొచ్చింది, మరణం వచ్చింది. కాబట్టి నేను పాపంలో పుట్టిన వాడిని అంటే మళ్ళీ ఆదాం ఒక బీజం ఉంది కదా, అంటే మళ్ళీ ఆ పాపము వస్తానే ఉంది కదా అంటున్నాడు. అదే అంటున్నాడు, నేను పాపంలో పుట్టిన వాడును, నీవు పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. కాబట్టి ఆ పాపం అనేది ఏం చేస్తుంది, ఆ పాపము వస్తానే ఉంది, ఆ గర్భంలో ఆ బీజం పడతానే ఉంది. కానీ మనకు తెలుసు మనము పాపంలో మనం పుట్టిన వాళ్ళమే, పాపంలో ఉండి జీవిస్తున్న వాళ్ళమే. మొదటి ఆదాం ద్వారా ఈ లోకంలో ప్రవేశించింది. కానీ కడపట ఆదాం ద్వారా ఏమైంది, మనం చూసినట్టయితే రోమీలకు 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. 5:12 ఇట్లనగా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగ ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తిచ్చును. మన పితరుడు చేసిన అంటే ఆదాం ద్వారా, ఆదాం ఏదైతే దేవుడు చేయొద్దన్న పనిని చేసిండో తన ద్వారా ఏమి వచ్చింది, లోకంలోకి పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. అయితే దేవుని ద్వారా దేవుణ్ణి అంగీకరించి ఆయనలో మనం నూతన జన్మ జీవిస్తే, అంటే నూతనంగా పుడితే ఏమవుతుందో 19వ వచనం చూద్దాం. ఎలా అనగా ఒక మనుషుల్ని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుదురు. ఏంటంట, ఒక విధేయత. దేవుడు ఈ లోకానికి వచ్చిండు, ఈ లోకానికి తన బిడ్డను తన కుమారుని పంపించును, లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు జీవించినట్లు ఏం చేసిండు, దేవుడు ఈ లోకాన్ని పంపించిండు, ఆయన్ని పంపించిండు. ఆయనైతే ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కడపటి ఆదాం ద్వారా ఏమొస్తుందంట, జీవం వస్తుందంట. మనకి దేవుడు ఏమంటున్నాడు, మీరు జీవం వస్తుంది. మన పాపలు పుట్టిన వారమైనా మనము కడపటి ఆదాం ద్వారా మనము నిత్య జీవ వారసులం అవుతున్నాము. అలాగే ఇంకొక చోట మనకి యోహాను సువార్తలుగానే ఉంటది, ఏమని, ఒకడు నూతనంగా జన్మించాలని. నూతనంగా జన్మించడం అంటే మనము ఈ లోకంలో పాపంలో పుట్టిన పాపంలో పెరిగినాం. కానీ మన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడిలో మనం జీవిస్తామో, దేవుడిలో మన యొక్క జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టుకుంటామో అప్పుడు దేవుడి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటామని వాక్యం చెప్తుంది. ఒకసారి యోహాను 3:3 గాని చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుడి రాజ్యం చూడాలని ఇతను నిశ్చయంగా చెప్పుచున్నాను. మనం దేవుడి రాజ్యంలో ఉండాలి. మన పాపాలు పోయి మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి, కొత్తగా జన్మించాలి. జన్మించకపోతే మనం దేవుడి రాజ్యాన్ని చూడలేమని నిశ్చయంగా, అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. నిశ్చయం అంటే ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి దేవుడు తన అపరాధాన్ని ఒప్పుకుంటున్నాడు, దేవుడి యొక్క కృపను మరియు పవిత్రతను కోరుకుంటున్నాడు. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. దేవుడు మన భక్తిని మరియు నీతికే కాకుండా మన హృదయంలోనూ నిజాయితీ ఉండాలని కోరుకుంటున్నాడు. అక్కడ ఏముంది, నీవు అంతరంలో సత్యం కోరుచున్నావు. మనం బయట కనిపిస్తాం, మనం మంచిగా ఉన్నాం, మంచిగా పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, చర్చికి వెళ్తున్నాము అన్నట్టు మనం కనిపిస్తాం జనాలు చూసేటోళ్ళే. కానీ దేవుడు మన అంతరంగం మొత్తము తెలిసిన వాడు కాబట్టి ఆయన అంతరంలో సత్యాన్ని కోరుతున్నాడు. కాబట్టి మనం ఏమంటున్నాడు, నీవు అంతర్యంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. జ్ఞానము
మనలో ఈ లోపాలు ఉంటే మనకి దేవుడు యొక్క స్వరం వినలేము, ఆయన ఒక జ్ఞానం మనలోకి రాలేదు. కాబట్టి ఆయన ఒక మార్గదర్శనాలు మనము నెరవేర్చే వాళ్ళుగా ఉండలేము, ఆయన మార్గదర్శనాలు ఏందో మనము తెలుసుకోలేము. కాబట్టి ఏమంటున్నాడు, మనలో సత్యం ఉండాలి. సత్యం అంటే ఆయన ఉండాలి, మనం ముసుగులో ఉండకూడదు. మనం ముసుగులో ఉండకుండా ఆయన మన అంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి మనము ఆయన ఎదుట ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పని మానివేయాలి. మనము ఏదో పైకి కనిపించి లోపల అంతా ఇదిగా ఉంటే, అసత్యంగా అంటే అవిధేయతగా ఉంటే దేవుడు దాన్ని కోరుకోవట్లేదు. అదే అంటున్నాడు, నువ్వు బాహ్యాచారాలు అక్కడ ఏముంది, అంతర్యం నాకు జ్ఞానం తెలియజేదు. కాబట్టి దావీదు బాహ్యాచారాలు చాలవని దేవుడి యొక్క హృదయపూర్వకమైన మార్పును ఆశిస్తున్నాడని తను గ్రహించగలిగిండు కాబట్టి అంటున్నాడు, నేను పవిత్రునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము. నేను పవిత్ర అంటే నేను పరిశుద్ధంగా అంటే నా ఏమి ఉండకుండా ఏ మచ్చ లేకుండా ఉండడానికి హిస్సోపుతో నా పాపము కడుగుము అని అంటున్నాడు. హిస్సోపు గురించి మనం చూసినట్టయితే అది మనకి పరిశుద్ధతకి సూచనగా కనిపిస్తుంది. ఎలాగంటే మనము నిర్గమకాండలుగా చూస్తాము. ఎలా అంటే వాళ్ళు ద్వారబంధకాలకి వాటికి పూస్తారు. అలాగే చాలా విధాలుగా వాడుతూ ఉంటారు. శవం శుద్ధీకరించడానికి వాటికి సంఖ్యాకాండంలో చూసినట్టయితే. అంతేకాకుండా కుష్టు రోగుల శుద్ధీకరణకు కానీ అది లేవికాండ 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అది ఏంది, కుష్ఠరోగి స్వస్థపడిన తర్వాత అతను శుద్ధి చేయడానికి యాజకుడు హిస్సోపును, నెత్తురు మరియు ఇతర పదార్థాలు ఉపయోగించేవాడుగా ఉంటాడు. ఇది అది మనం చూసినట్టయితే ఆ హిస్సోపుని ఏం చేస్తాను, కుష్ఠరోగులని యూజ్ చేస్తారు. కాబట్టి ఏమంటుండు, నేను పాపం అనేది ఒక జబ్బే కదా, ఒక కుష్ఠరోగి లాగా ఉంది. కుష్ఠరోగి ఏముంటది, అది వచ్చినప్పుడు అంట అది ఏం చేస్తుంది, తనకి స్పర్శగానే ఉండదంట. అది చీమ కొడుతున్నా తోమ కొడుతున్నా నొప్పి బాధ వాళ్ళకి ఏముండదు. అది కొన్ని రోజులకి ఏమవుతుంది, వాళ్ళు వేళ్ళు కానీ ఏమవుతాయి, ఊడిపోతా ఉంటాయి. అంటే వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు, వాళ్ళ ఆ లోపం ఉంది కానీ వాళ్ళు గ్రహించలేరు. కుష్ఠరోగులు కానీ స్పర్శగానే ఉండదు. అలాగే పాపంలో ఉంటే ఏం చేస్తుంది, మనకి తెలియదు మనం ఏం చేస్తున్నావు కానీ. కాబట్టి ఏమంటున్నాడు, నా పాపము కడుగు. అది ఒక రోగంతో అతను పోల్చి నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించని అంటున్నాడు. పాపము ఒక రోగంగా అతను భావించేమంటున్నాడు, నీ హిస్సోపుతో నేను పవిత్రంగా ఉన్నట్లు నీ హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము అని అంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, నేను నా పాపాలు ఎర్రని నా పాపాలు తెల్లగా మార్చు, నన్ను క్లీన్ చే ప్రభా. ఏదైతే నా మీద ఈ పాపం ఉందో వాటిని కడిగే నీ హిస్సోపుతో అని చెప్పని అంటున్నాడు. అలాగే ఈ రోజు మనం కానీ ఎన్నో పాపాలు దేవుడికి వ్యతిరేకంగా పాపాలు చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆయన మన పాపాలు క్షమించేవాడు, ఆయన రక్తాలు కడిగేవాడిగా ఉన్నాడు. 1 యోహాను 1:9 చూసినట్టయితే, 1 యోహాను 1, మన పాపలు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. ఏంది, అతను మనం పాపాలు చేస్తే దేవుడు ఏం చేస్తాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను అని చెప్పున్నాడు. కాబట్టి తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఏమని, నీ హిస్సోపుతో నీ రక్తంతో నా పాపాలు కడుగు. నువ్వు ఆయన దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు ఒప్పుకోవాలి, ఆయనకు మనం సమర్పించుకోవాలి కానీ ఆయన మన పాపాలను క్షమించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, కడుగు, నన్ను నీ హిస్సోపుతో నా పాపమును కడుగు, ఈ పాపం అనే రోగం నుండి నన్ను విడుదల తెచ్చి నాకు శుద్ధీకరించు అని చెప్పని అతను కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఉత్సాహము అంటే తనలో ఆ పాపం వల్ల ఏమైంది, సంతోషంగా లేకుండా పోయింది. మళ్ళీ తిరిగి ప్రభువా నీ స్వరము వినగల అంటే ఉత్సాహ సంతోషం, నీ స్వరము వినే నాకు కృపను మళ్ళీ నాకు దయచేయని అంటున్నాడు. నాకు వినిపింపు. మన పాపాలు ఏం చేస్తుంటాయి అంటే మనకి అవి సంతోషాలు లేకుండా చేస్తుంటాయి. ఎంతో మందిలో ఉన్నా కానీ మనం అవి ఏంటి, ఒక ఏదైనా చెప్పాలంటే ఏకాకి అంటారు కదా, ఏకాకిలో ఉన్న ఫీలింగ్ లో వస్తుంది, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అది ఆ పాపం ఏం చేస్తుంది, మనల్ని దహించి వేస్తా, కాల్చి వేస్తా ఉంటది. అరే ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది, చేసినాక తప్పు ఏం చేస్తే ప్రోత్సహిస్తూ ఉంటది, చేసిన తర్వాత ఇది చేయకుండా ఉండాల్సింది అని చెప్పండి. అతనికి ఏం చేస్తుండు, సంతోషం లేకుండా చేస్తుంది మనిషికి. కాబట్టి అతను ఏమంటుండు, నా పాపాలు కడిగి ఏం చేస్తాడు, నాలో ఉత్సాహ సంతోషము నీవు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించడం. ఇక్కడ దావీదు
భౌతికంగా మాట్లాడట్లేదు, ఆత్మీయ స్థితిలో మాట్లాడుతున్నాడు. అతని ఎముకలు ఏమని అంటే విరిగిపోయిన స్థితిలో ఉన్నాయి. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, సంతోషిస్తాయంట. హర్షించును. సామెతలు 3:7-8 చూస్తే, యెహోవా యందు భయభక్తం కలిగి చెడుతనం విడిచిపెట్టును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేవుడి యందు భయభక్తి కలిగి ఉంటే అప్పుడు మన దేహానికి ఆరోగ్యము, ఎముకలు సత్తు వస్తుందంట. ఇప్పుడు మన భయభక్తులు లేకుండా ఉంటేనే కదా మనం పాపం చేసేది. అదే దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట చెప్పిండు అని చెప్పని భయం ఉంటే మనం ఏ పాపం చేయం కదా. అలాగ చేయనప్పుడు మనం మంచి ఆరోగ్యంగా ఉంటాం కదా. చేయకపోతేనే కదా అక్కడ వాక్యం ఉంది 3వ అధ్యాయంలో, ఎముకలకి సత్తువ ఏం చేయాలి, భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలంట. అసహించుకున్నప్పుడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలు సత్తు ఉంటదంట. కాబట్టి చెడుతనం మనం విడిచిపెడితే దేవుడు మనం రిస్టోర్ చేస్తాడు. ఎముకలకు సత్తు వస్తుంది, శరీరానికి కానీ ఆరోగ్యం వస్తుంది. అతను అప్పుడు దాకా అతని యొక్క పాపం ఏం చేస్తుంది, తనలో విరిచివేస్తుంది. తన ఎముకలు ఏదైనా నొప్పి వస్తే, ఏదైనా తగిలితేనే నొప్పుకుంటది, విరిచినంత బాధగా ఉంది ఆ పాపం వల్ల. కాబట్టి ఏం చేయమంటున్నాడు, నా పాపాలని హిస్సోపుతో కడుగు, నాలో సంతోషం మళ్ళీ పుట్టించు, నేను నా ఎముకలు హర్షించు అని చెప్పంటున్నాడు. అలాగే నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ క్షమించే దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయ అంటున్నాడు. ఏమంటున్నాడు, ప్రభువా నాలో నా పాపాలని క్షమించు, తుడిచివే, అంతేకాకుండా నాలో శుద్ధ హృదయం కలిగేయమంటున్నాడు. దేవుడు తన పాపం వల్ల ఎంతో, దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. తన పాపం వల్ల ఎంతో బాధపడ్డాడు. తన మనసులోని భారాన్ని తొలిపేస్తున్నాడు. ఏమని, దేవుని తనకు మళ్ళీ ఆనందాన్ని ఇవ్వాలని ఆయన ఏం చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. నా విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ క్షమించు. పాపం హృదయాన్ని బాధ పెడతా ఉంది, అది గుర్తు చేస్తా ఉంది. దేవుడు క్షమతో క్షమిస్తాడని ఏం చేస్తున్నాడు, అతను ప్రాధేయపడుతున్నాడు. ఆనందం వస్తుంది ప్రభా నువ్వు క్షమిస్తే అని చెప్పని అతన్ని పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఈ సన్నిధిలో నన్ను త్రోసివేయకము దేవా, నాకు శుద్ధ, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. దేవుడిని ఆయన నూతన మనసు నాకు దయచే, నా శుద్ధ హృదయం దయచే. అంటే ఏదైతే పాపంగా నేను ఆలోచనలు జీవించానో, పాపం ఉందో నాలో, ఆ పాపాన్ని తీసివేస్తే నాకు మళ్ళీ నూతన స్వభావం, నూతన మనసు నీవు అని చెప్పి ప్రార్థిస్తున్నావు. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద తీసివేయకము. నీ సన్నిధిలో అంటే దేవుడితో మనము సన్నిధిలో విడిపోకూడదని అతను భయపడుతున్నాడు. దేవుడు నెట్టి వేస్తాడు అంటే దేవుడితో ఆ డిస్టెన్స్ ఉండకూడదు. దేవుడి సన్నిధిలో మనం ఆయనతో సావాసం కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. పాపం ఏం చేస్తుంది, ఆయనకి మనకి ఏం చేస్తుంది, అడ్డుకట్టలాగా ఉంటుంది, ఒక గోడలాగా ఉందని మనం చూస్తాం కదా. పాపం నీకు నాకు మధ్యలో గోడగా ఉందని చెప్పి అంటాడు. అది తీసివేయ ప్రభువా అని అంటున్నాడు. నీ సన్నిధిలో నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవుని పరిశుద్ధాత్మ కోల్పోవడం అంటే దేవుడి యొక్క తోడుని మనం కోల్పోవడమే. అంతేకాకుండా సౌలు గాని తన దేవుడు ఆత్మ కోల్పోయినప్పుడు తను ఎంతో దేవుడికి వ్యతిరేకంగా కార్యం చేసిండు. దావీదు కూడా అలా ఉండకూడదని చెప్పి ఏం చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నీ అనుగ్రహం నాకు చూపించు ప్రభా అని చెప్పని అంటున్నాడు. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అలాగే నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయబకు, నీ సావాసాన్ని కోల్పోకూడదు, నీ తోడునే కోల్పోకూడదని ప్రార్థిస్తున్నాడు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు దయచేసి నన్ను దృఢపరచును. దావీదు తన పాపం వల్ల దేవుని సమక్షంలో తన ఆనందాన్ని కోల్పోయాడు. పాపం ఏం చేస్తుంటది, ఆనందాన్ని పోగొడుతుంది. అంతేకాకుండా మనలో ఏం చేస్తుంది అంటే సంతోషం లేకుండా చేస్తుంది. అదే దావీదు అంటున్నాడు. దావీదు తన పాపం వల్ల దేవుని సమక్షంలో తన ఆనందాన్ని పోగొట్టుకున్నాడు తన పాపం వల్ల. కాబట్టి దేవుడిని దయ చూపిమంటున్నాడు, క్షమించు ప్రభా, దాని ద్వారా తిరిగి రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు దేవుని ఆత్మ వల్ల. కాబట్టి సమ్మతి గల మనసు నన్ను కలుగు చేసి నన్ను దృఢపరచుము. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, నడిపిస్తూ ఉంటుంది, మనల్ని దృఢపరుస్తూ ఉంటుంది, నమ్మకంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు దావీదు, దేవుని ఆత్మ తన జీవితంలో స్థిరంగా ఉండాలని నిలబడాలని కోరుకుంటున్నాడు.
అంతేకాకుండా అప్పుడు అప్పుడు అతిక్రమం చేయ వారికి నీ త్రోవలు బోధించదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. ఇవన్నీ నువ్వు ప్రభువా నా పాపం తుడిచివేసి నన్ను క్షమించి మళ్ళీ తిరిగి నన్ను నీలో నిలబెట్టి నన్ను వాడుకుంటే ఏమంటున్నాడు, అతిక్రమం చేయ వారికి నీ త్రోవల్ని బోధించదను, నేను నీ యొక్క క్రియలు నీ యొక్క కార్యాలను బోధిస్తాను, నువ్వు పాపుల్ని నీ తట్టు తిప్పుదును. ఇంకొకరు ఎవరైనా పాపం చేయకుండా ఏం చేస్తా అంటున్నాడు, అతను నీ త్రోవలను బోధిస్తాను అంటున్నాడు. దేవా నా రక్షణకర్త యొక్క దేవా, రక్తాపరాధులు నన్ను విడిపింపుము అంటే తను ఏదైతే చేసిండో తప్పు, ఒక మనిషిని చంపిండో ఆ రక్తం ఒక అపరాధం ఏం చేస్తుంది, అతన్ని దహించి వస్తుంది. దాని నుండి నన్ను విడిపించు, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. ఏమంటున్నాడు, నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. ప్రభువా నా నోరు నిన్ను స్తుతించి ప్రచురించినట్లు నా పెదవులను తెరుము. ఆయన ఏమంటున్నాడు, నా జీవితం ఈ కాలేజీ నిన్ను స్తుతించి ప్రచురించినట్లు నా పెదవులు తెరుము అంటున్నాడు. అంతేకాకుండా నీవు బలిని కోరిన వాడు కావు, కోరినాడ నేను అర్పించను, దహన బలి నీకు ఇష్టమైంది కాదు అని అంటున్నాడు. నువ్వు దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? అందుకే కదా దేవుడు దావీదు గురించి చెప్తారు కదా, ఈయన నా హృదయానుసారుడు అని. దావీదుకు తెలుసు, అర్థమైపోయింది. ఆ దేవుడు ఏం కోరుతున్నాడు, విరిగి నలిగి అతను బలులు కోరేవాడు కాదు, కోరితే అతను అర్పిస్తానని అంటున్నాడు. అయినా నీకు దహన బలి అంటే ఇష్టం లేదు అని అంటున్నాడు. రాజు కదా, రాజు సంస్థానం అంతటి మీద అతనికి అధికారం ఉంది కదా, ఎన్నిటైనా వధించవచ్చు, దేవుడికి బలిగా అర్పించవచ్చు. కానీ దేవుడు అది కోడని అతను గ్రహించిండు. నువ్వు బలిని కోరేవాడు కాదు, కోరినాడు నేను అర్పించను, బలి నీకు ఇష్టమైంది కాదు. బలి మనం దేనికి ఇస్తామంటే, పాతన పదాలు మనం చూసినట్టయితే మన పాపాలు, మన శాపాలు, దోషాలు అన్ని దాని మీద మోపి ఏం చేస్తాము, దాన్ని వధిస్తాము. మన కుటుంబం అది కొట్టుకొని మన కళ్ళ ముందు అది ఎట్టా ఉంటది అంటే, అది కొట్టుకొని వస్తున్నప్పుడు ఏముంటది, మనలో పశ్చాత్తాపం, అరే నా స్థానంలో ఇది చనిపోయింది కదా అని చెప్పని అన్నానికే దేవుడు బలిని పెట్టిండే గాని దానివల్ల ఆయనకి ఏమో రాదు, అది ఆయనకి ఇష్టం లేదు. అది కొట్టుకొని వస్తున్నప్పుడు అది మనం చూసినట్టయితే దాని మెడ కట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, అది కొట్టుకుంటా ఉంటది, అరే ఇది నా స్థానంలో చనిపోయింది, నేను కదా ఆ స్థానంలో ఉండాల్సింది, అది నా పాపాల నిమిత్తం చనిపోయింది కాబట్టి నేను ఆ పాపం చేయకూడదని మళ్ళీ ఆ పశ్చాత్తాపం కలగడానికి ఆయన బలం పెట్టిండు. కానీ దేవుడికి బలి అంటే ఇష్టం కాదు. అంతేకాకుండా దేవుడికి ఏమి ఇష్టం అంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఎప్పుడైతే మనం విరిగి నలిగిన మనసుతో ఉంటామో, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మన పాపం ఒప్పుకుంటే ఆయనకి ఏంటంట అదే ఇష్టమైన విరిగి నలిగిన మనసే. మనం కావాలి ఆయనకి, మన మనసు నలిగిన మనసు, విరిగిన మనసు ఆయనకు కావాలి. అంతేగాని బలులు ఆయనకు అవసరం లేదు, ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి దావీదు అంటున్నాడు, నిజంగా దేవుడికి హృదయానుసారుడు కాబట్టే కదా అతను గ్రహించగలిగిండు, దేవుడికి బలు అంటే ఇష్టం లేదు, ఆయనకి ఏమి ఇష్టము, విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టం అని చెప్పని అంటున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు, దేవా విరిగి నలిగిన హృదయం నువ్వు ఆలక్ష్యము చేయవు అంటే, ఆ దేవుడు ఏం చేస్తాడు, నిర్లక్ష్యం చేయడు, ఆలక్ష్యం చేయడు. విరిగి నలిగిన మనసు ఎప్పుడైతే మనలో ఆ పాపం వల్ల మన హృదయం విరిగిపోద్ది, అర్రే ఇది చేయకూడదు అని చెప్పి మనము అనుకొని మన పశ్చాత్తాపం పొందుతామో, దేవుడు ఏం చేస్తాడు, ఆ మనసును అంగీకరిస్తాడు. అదే ఆయనకి బలి, అదే ఆయనకి పాప పరిహాతంగా ఉంటుంది, అదే ఆయనకి ఇష్టమైంది. అలాంటి ప్రార్థన దేవుడు ఏంటంట ఆలక్ష్యం చేయడంట, ఆ ప్రార్థన వింటాడంట. కాబట్టి మనం ఎన్నో దశం భాగాలు ఇస్తేనో, మనం ఏదో చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు. మన విరిగి నలిగిన మనసే, మన దేవుడికి చర్చిలో పని చేస్తేనో, అలాగే ఈ పని చేస్తే దేవుడు, మన పాపాలు మనం అలా పెట్టుకొని దేవుడికి ఈ పనులు చేస్తా ఉంటే దేవుడు ఇష్టపడతలేమనుకుంటే అవన్నీ దేవుడికి ఇష్టం లేదు. ఏం కావాలి, మన హృదయం, మన విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టం. విరిగేయాలి, మనం నలగాలి, మన పాపాలని మనం ఒప్పుకొని వాటిని బట్టి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు, ఆయన క్షమిస్తాడు. ఆయన ఆ ప్రార్థన నిర్లక్ష్యం చేయడు, ఆలక్ష్యం చేయడు, ప్రార్థన జవాబు ఇస్తాడు. అలాగే దావీదు గాని తను తప్పు చేసిండు, తన పొరుగు వాడి భార్యని ఆశించొద్దంటే తను ఏం చేసిండు, ఆశించింది కాకుండా ఏం చేసిండు, అతన్ని చంపేపించిండు. ఒక పాపాన్ని చేయడానికి తప్పుల మీద తప్పులు తను చేస్తా వచ్చినప్పుడు అతను దేవుడి దృష్టికి అది ఎట్టగా ఉందంటే చెడ్డ కార్యంగా వచ్చి మాట్లాడినప్పుడు నాతాన్ ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు తనకున్న అధికారం బట్టి అతన్ని చంపేయచ్చు కదా, బొంకొచ్చు కదా, నేను చేస్తుందని చెప్పని. కానీ అతను బొంకలేదు, ఏం చేసిండు, ఒప్పుకొని నేనేం చేయాలని అడుగుతాడు, నన్ను క్షమించు అని చెప్పని అంటాడు. కానీ ఆయన ఏమంటాడు, నువ్వు దేవుణ్ణి అడుగాని అంటాడు.
కాబట్టి ఈ రోజు మనం గాని మనం ఎవరైనా మన లోపాలు చెప్తుంటే మనం స్వీకరిస్తున్నామా? స్వీకరించే వాళ్ళగా ఉన్నామా? ఎదుటి వాళ్ళు మన లోపాలు ఇప్పుడు అతనిలో లోపాలు చెప్తే అతనుకున్న అధికారం బట్టి అతన్ని చంపేయచ్చు కదా, చంపేలా ఇది నువ్వే అని చెప్పి అన్నాడు మొక్కాన్ని. అన్నప్పుడు ఏం చేసిండు? అతను స్వీకరించిండు, ఒప్పుకున్నాడు. ఏం చేసిండు? విడిచిపెట్టిండు. దేవుడు ఇంకొక చోట రాస్తుండే బత్షెబ తప్పితే ఇంకే తప్పు తనలో కనిపించలేదని దేవుడు అంటాడు. అతను తప్పు రిపీట్ చేయలేదు మళ్ళీ. కాబట్టి మనం కానీ ఎవరైనా మనలో లోపాలు చెబుతున్నప్పుడు మనం స్వీకరించాలి. స్వీకరించి దాన్ని ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. సామెతల్లో 28:13 ఉంటది కదా, సామెతలు 28:13. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధినుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఏంటంట? అతిక్రమములు ఏదైతే మనం పాపం చేశామో, దేవుడు ఆజ్ఞ అతిక్రమించామో దాన్ని మనం దాచిపెడితే, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడంట. కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం చేస్తాడు? కనికరం పొందుతాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకుంటే మన జీవితంలో కార్యం జరగదు. దాన్ని విడిచిపెట్టినప్పుడే కార్యం జరిగిద్ది. నేను ఈ మధ్య ఫ్యామిలీ ప్రేయర్లో యోనా గ్రంథం గురించి చదువుతా ఉన్నాం. అంటే యోనా గ్రంథం గురించి మేము చెప్పుకుంటా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ పాపాలు అసలుకి నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, యోనా వచ్చి చెప్తాడు, 3వ అధ్యాయం ఉంటది, 3వ అధ్యాయం ఉంటది. వాళ్ళు తప్పులు ఒప్పుకొని ఉపవాసం ఉంటారు, రాజులతో సహా. జంతువులుగాను, నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. జంతువులుగాను ఉపవాసం ఉండి దేవుడి కనికరాన్ని కోరుతా ఉంటారు. ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని చెప్పని వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటారు. చేస్తున్నప్పుడు మనుషులందరూ తమ దుర్మార్గాలను విడిచి తాము చేయి బలత్కారం మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తం గోనెపట్ట కట్టుకోవడం వలను. జనులు మనపూర్వంగా దేవుని వేడుకునే వాళ్ళను అనే దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేనుదనని తాను చెప్పిన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏం చేసిండు? దేవుడు వాళ్ళు చెప్పిండు 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుందని. తన ప్రవక్తను పంపించినప్పుడు వాళ్ళు ఏమని చేసిండ్రు? నినివే పట్టణం అంటే అది అన్య దేవతలు కదా, అక్కడ ఎంతో అన్యులు ఉంటారు, అన్య దేవతలు ఉంటారు, ఎన్నో విగ్రహాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? నిజమైన దేవుణ్ణి పట్టుకొని దేవుని అంత విశ్వాసం ఉంచి ఏం చేసిండ్రు? ఉపవాసం ఉన్నారు. ఒప్పుకొని విడిచిపెట్టి. నాకు లాస్ట్ వాక్యం ఈ మధ్య మేము ఫ్యామిలీ పేరులో ధ్యానిస్తున్నప్పుడు, నినివే పట్టణం వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేసిన క్రియలను మానుకున్నారు. మానుకున్న తర్వాత వాళ్ళ క్రియలు ఎలా ఉండే దేవుడు చూసి ఏం చేశాడు? పశ్చాత్తాపుడే వారికి చేయనిదంతయు తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను. ఏం చేసిండు? ఆయన మనసు మార్చుకున్నాడు. మనసును మార్చుకొని వాళ్ళ మీద రావాల్సిన కీడు ఏం చేసిండు? తప్పించేసిండు. మన కొత్త నిబంధనలు చూస్తే నినివే పట్టణం వారు ఈ తరం వారి మీద న్యాయం తీరుస్తారని చెప్పని అంటున్నాడు. వాళ్ళకి ఆ రోజు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు, దేవుడిని అంగీకరించిండు, వాళ్ళ నడతలు మార్చుకున్నారు, వాళ్ళు రావాల్సిన కీడు తప్పించుకున్నారు. కాబట్టి ఇక్కడ మనం అతిక్రమలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడికి మనకి అడ్డంగా ఉంది ఏంది? పాపమే కదా. పాపం ఆయనకి మనకు అడ్డంగా ఉంటే ఆయన మొక్క మనం చూడలేం కదా, ఆయన సన్నిధిలో మనం ఉండలేం కదా, ఆయన ఆనందం మనము అనుభవించలేం కదా. కాబట్టి అతిక్రమలు మనం ఒప్పుకుంటే మనం ఏం చేస్తాము? కనికరం పొందుతాము. ఇక్కడ అతిక్రమలు ఒప్పుకుంటున్నాడు, తను చేసిందంతా ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ఏం చేస్తున్నాడు? తన పశ్చాత్తాపడుతున్నాడు. నేను చేసిన తప్పు ప్రభా, నన్ను క్షమించు, నీవు రక్షణానంద మళ్ళీ పుట్టించు, నేను నీకేమి ఇవ్వగలుగుతాను? నా మనసే, నీకు ఎన్ని బలులు ఇచ్చినా నేను అవి నీకు ఇష్టమైనవి కాదు. నాకున్న అధికారం బట్టి ఇవ్వచ్చు, లక్ష ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ అవి నువ్వు ఇష్టపడవు కాదు. నువ్వు నా విరిగి నలిగిన హృదయమే, విరగాలి, నలగాలి. ఎందుకంటే మన పాప నిమిత్తం మన హృదయం విరిగినప్పుడే అది దేవుడికి ఇష్టమైన బలిగా ఉంది. మనం ఆ తప్పును ఎప్పుడు అంగీకరిస్తామో మనం విరిగిపోతాం. విరిగి నలిగితేనే దేవుడికి ఇష్టమైన బలిగా ఉంటాం. దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించిండు కాబట్టి లాస్ట్ ఏం చేస్తుంది? సొలొమోను వస్తాడు. ఆయనకి సొలొమోను జన్మిస్తాడు. ఆయన క్షమించడానికి ఆనవాళ్ళు అతనిలో నుండి ఎవరు వస్తారు? సొలొమోను రాజు నిలబెడతాడు. అంతేకాకుండా మన కొత్త నిబంధనలు చూస్తే దావీదు కుమారుడుగా మత్తయి సువార్త చూద్దాము. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవుడు దావీదు యొక్క కుమారుడుగా ఒప్పుకున్నాడు ఈ లోకంలో రావడానికి. దావీదు యొక్క కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చిండు. ఆయన క్షమించిన తర్వాత దాదాపు 1000 సంవత్సరాల తర్వాత ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చిండు. అంతేకాకుండా దావీదు పురమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు అంటే ఒక
ప్రాంతానికే దావీదు పేరు పెట్టిండు. కాబట్టి అతను పాపాలు ఒప్పుకొని ఏం చేసిండు, విడిచిపెట్టి అది మళ్ళీ తిరిగి ఆయన రిపీట్ చేయలేదు. రిపీట్ చేయకపోతే దేవుడు ఏం చేసిండు, అతను స్వీకరించి అతనిలో నుండే దేవుడు వచ్చిండు. కాబట్టి మనకు కానీ దేవుడికి ఆయనకి మనకు వ్యతిరేకంగా ఏదైనా ఉంటే మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టకపోతే దేవుడి యొక్క ప్రసన్నతను మనం అనుభవించలేము, ఆయన ఒక ప్రెజెన్స్ మనం అనుభవించలేము, ఆయన సన్నిధిలో మనము ఉండలేము. అలాగే మనలో రక్షణానందం ఉండదు. అవి ఏం చేస్తుంది, ఎముకలని విరిచేస్తుందంట. భయభక్తులు లేకుండా ఉంటే విరిచేస్తుంటది. కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞలు మనం అనుసరించి నడవాలి, దేవుడి యొక్క మాట ప్రకారం మనం నడవాలి. మనలో ఏదైనా లోపాలు ఉన్నాయా, ఈ రోజు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు కదా, క్షమించే దేవుడే కదా, క్షమిస్తున్నాడు కాబట్టే కదా ఈ రోజు మన భూమి మీద ఉంది. లేకుంటే ఉండలేం కదా. అందరికంటే మనం ఏమైనా గొప్ప వాళ్ళమా వాళ్ళకంటే? కాదు కదా. ముందు చనిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, మిగిలి ఉన్న మనమేమి మంచి వాళ్ళం కాదు. దేవుడు మనకు ఉంచిండంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన అతిక్రమలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఎందుకు, మళ్ళీ ప్రేమించింది. రోగస్తుల మన కొరకే కదా ఆయన వచ్చింది, ఈ లోకానికి వచ్చింది. పాపంలో కొట్టబెడుతున్న పాపల కొరకే కదా ఆయన వచ్చింది. మొన్న ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే మా పరశుద్రావు వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు. అతను లక్ష్యం తీసుకోక ముందు ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తున్నామంటే ఇట్టగా సాటర్డే కదా నేను సేవకి వెళ్తున్నాను అంటే మన పాపలు అని చెప్పని ఇంకా దేవుడు వాక్యం చెప్తా వస్తుంటే ఇట్లా సేవకి వెళ్తా ఉంటే ఎట్లా చేస్తావు ఏందని చెప్పని అడుగుతా ఉంటే నేను ఇట్లా సేవ చేస్తాను, అలాగే మారుమూల ప్రాంతానికి వెళ్తాను, ఎవరు చర్చిలు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాను, దేవుడు వాక్యం చెప్తా ఉంటాను అని చెప్తా ఉంటే అలాగే వాళ్ళకి స్వార్థ చెప్తున్నాడు. మనం ఈ లోకంలో పాపులమి అని చెప్పనంటే వాళ్ళు అంటున్నారు, మేం కాదయ్యా పాపులు, నువ్వు అని చెప్పుకో అని చెప్పని అంటున్నాడు. పాపిని అని చెప్పి ఒప్పుకోవడానికి కానీ వాళ్ళ అంతరంగము వాళ్ళ అసలుకి వాళ్ళ హృదయం ఒప్పుకోవట్లేదు మాటగా నిండడానికి. కానీ దావీదు అంటున్నాడు, మన గర్భంలోనే పాపులుగా ఉన్నాం కదా, మళ్ళీ బీజం ఉంది కదా. ఆదాం ద్వారా ఏమొచ్చింది, పాపం వచ్చింది. పాపములో పుట్టిన వారమే అని చెప్పని అంటున్నారు. కానీ వాళ్ళు స్వీకరించలేకపోయిండ్రు. ఇంకా ఇతను వాక్యం చెప్తా ఉంటే ఏం చేస్తున్నారు, సరేలే అని ఫోన్ పెట్టేసిండ్రు వినలేక. కానీ ఎంతో మంది దేవుడు సువార్త వెళ్తున్నా కానీ వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళు పాపిమి ప్రభు అని చెప్పి ఒప్పుకోలేకపోతున్నారు. కానీ ఈ రోజు మనము ఇక్కడ ఉన్నామంటే మనము మన స్థితి తెలుసు. దేవుడు ఒకటి ప్రేమిస్తే కానీ ఆయన దగ్గర రాలేరు కదా, మనల్ని ప్రేమించి మనలాంటి రోగుల కొరకే కదా. మన రోగులమా మంచి వాళ్ళమా, మన పాపం చేయని వారం అంటే అదే యోహాను సువార్తలో ఉంటుంది కదా, ఫస్ట్ యోహాన్లో. పాపం లేదని మనం చెప్పకూడదు కదా. మళ్ళీ పాపం ఉంది, మన కొరకు ఆయన వచ్చిండు ఈ లోకంలో బలియాగంగా. అతను ఎన్ని దూడలను ఇచ్చినా అది బలి దేవుడికి ఇష్టం లేదు. కానీ మన మీద పాపం ఉంటది, పాపము ఉండిద్ది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, మన పాపాలు శాపాలు దోషాలు కొట్టివేయడానికి ఏం చేసిండు, ఆ సిలువలో బలియాగమైండు. ఆయన రక్తంలో మన పాపాలు కడిగిండు. మనకు రావాల్సిన అవమానాలు అన్ని ఆయన వేసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్షణ ఆయన మన మీద కాకుండా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన ఒక తండ్రి స్వభావం ఆయన చూపిస్తున్నాడు. బిడ్డలకు మన స్వభావం మనం చూపిస్తున్నాం, మన నమ్మకంగా జీవిస్తున్నామా? దావీదు తెలుసు కదా, దావీదు ఏమంటాడు, 1కి 4 ఇయ్యాలంటున్నాడు. నీ పొరుగు వాడిని దాచించకూడదని తెలీదా? తెలిసి ఏం చేసిండు, అతిక్రమించిండు. అంతేకాకుండా ఒక వాక్యం ఉండిద్ది సామెతలు 3:29 ఉండిద్ది. 3:29 నీ పొరుగువాని వాడు నీ యొద్ద నిర్భయంగా నివసించున్నప్పుడు వానికి అపకారం కల్పించవద్దు. పొరుగువానికి అపకారం చేయొద్దంటే అపకారం చేసిండు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిండు. 10 ఆజ్ఞలు ఏం చేసిండు, అతిక్రమించిండు, పాపం చేసిండు. పాపంలో ఆ బిడ్డ పుట్టింది. అతనికి ఏదైతే శిక్ష ఏదైతే దేవుడు అమలు పరిచిండో అదంతా ఇంటి వారే అతని మీద లేచిండ్రు. తన భార్యను చెప్పిండ్రు, తన కుమారులే తన అబ్షాలోమే లేచిండు కదా. అలాగే తన కుమారుడుగా చనిపోయింది కదా, తను మొత్తబడి జబ్బులను బడి చనిపోయింది కదా. తప్పుకి శిక్ష అనుభవించాలి మనం. కానీ ఆయన కృపను వేడుతున్నాడు. ఆయన కృపను వేడుకున్నాడు కాబట్టి ఆయన పాపాలు క్షమించడానికి గుర్తుగా ఆయనలో నుండి వచ్చిండు. ఆయన తర్వాత ఒక కుమారుని ఇచ్చిండు. ఒక పురానికి ఒక ఊరికి ఆయన పేరు పెట్టిండు. కాబట్టి ఈ రోజు మనకు కానీ దేవుడు మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన వేసుకొని ఏం చేసిండు, మనకి రక్షణ ఇచ్చిండు. రక్షణ మనకు ఊరికి రాలేదు కదా. ఒక మనిషిది ఎంతగానో చిత్రవేదన పడ్డాడు. చిత్రవేదన పడితేనే ఆయన మన స్థానంలో ఉండి మన పాపాల నిమిత్తం చనిపోయాడు కాబట్టి మనకి ఈ రక్షణ వచ్చింది. కాబట్టి దేవుడు ఎన్నోసార్లు మనం తప్పులు చేస్తుంటే మనం ఒప్పుకోకుండా పక్కన వాళ్ళు చెప్తున్నా వినలేకుండా వాటిని వినకుండా చెవును వదిలేసి ఒక చెవును విని ఒక చెవును వదిలేస్తే ఇప్పుడు దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టిండు, వాటిని
దేవుడు క్షమించిండు ఆయన్ని. మనం కానీ మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మనం ఆయన సన్నిధిని వెతికితే ఆయన ఏం చేస్తాడు? క్షమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం పాపాలు ఒప్పుకుందాం. మనలో ఏదైనా లోపం ఉందేమో ఒప్పుకుందాం. ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే కదా దానికి ఇష్టమైంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కనికర కృపగల మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభా, ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఎన్నోసార్లు నీ వాక్యాలు వింటున్నామేమో ప్రభా, విని ప్రభా వాక్యం జీవించకుండా తప్పిపోతున్నా ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, నీ వాక్యంలో ప్రభా, ఇదిగో తండ్రి తప్పిపోతున్న ప్రభా, ప్రతిసారి ఏదో ఒక విధంగా మాట్లాడుతున్నాం ప్రభా. అయినా కానీ మేము త్రోసివేస్తా ఉన్నాం మేము ప్రభా. దావీదు ప్రభా విన్నాడు, విని నీ దగ్గరికి వచ్చి ప్రభా గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు ప్రభా. తన జీవితంలో కార్యం పొందుకున్నాడు. అతను క్షమించామని గుర్తులు చూపించావు ప్రభా. మమ్మల్ని కానీ క్షమిస్తావు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మా పాపాలు ఒప్పుకుంటే ప్రభా క్షమించడం సిద్ధంగా ఉన్నావు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, యేసు ప్రభా, ఇదిగో తండ్రి మా పాపాలు ఒప్పుకుంటున్నా ప్రభా. ఇదిగో తండ్రి మాలో ఉన్న నిర్లక్ష్యం తీసి పారే ప్రభా. ఇదిగో తండ్రి తెలియక తప్పులు చేసిన క్షమించండి ప్రభా. మా పాపాలు కడిగి వేయండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మా జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని, ఇదిగో తండ్రి యేసు ప్రభా, ప్రతి దిన ప్రభాని సన్నిధిలో కూర్చొని ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టిన ప్రియ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లో ప్రార్థనాంశం ఒకటి ఉంది. దీప సిస్టర్ గారి అమ్మగారు అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అమ్మగారికి లివర్ సమస్య, పసికిర్లు మరియు కావలతో బాధపడుతున్నారు. దేవుడు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి త్వరగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వాలని ప్రార్థించండి. ఒక 3 మెంబర్స్, రవి బ్రదర్, నతనీల్ బ్రదర్, జాన్ బ్రదర్. రవి బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్. ఓకే సార్, ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకెంతో వందనాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవా, నీకే స్తుతులు స్తోత్రమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మేము ప్రార్థిష్టమైన, ఇంద్రమ్మ సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైన, మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా. గాంధీ హాస్పిటల్లో ప్రభా, ఆ బిడ్డ ప్రభా ఐసీ వార్డులో ఎంతగానో వేదంతో బాధపడుతుంది ప్రభా. లివర్ సమస్యతో ప్రభా, ఒక జాండీస్తోని ప్రభా, కాలు వాపులతో బాధపడుతుంది ప్రభా. బిడ్డ గురించి మేము ప్రార్థిష్టమైన, మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకునైనా. తల నుంచి అరికాలులకు ప్రభా మీ రక్త ప్రోక్ష అనుగ్రహించండి. ప్రతి ఆర్గన్స్ కు యేసుక్రీస్తు నామమున సమాధానం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ప్రతి చీకటి దురాత్మ అంధకార దుష్ట శక్తులను గద్దిస్తున్నాం. ఈ పార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. విడిచిపెట్టి వెళ్ళిపోతే దుష్టాత్మలరా, జాండీస్తున్న దుష్టాత్మని గద్దిస్తున్నాం. విడిచిపెట్టి యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్న ప్రతి లివర్ సంపూర్ణంగా రెస్టోర్ అవును కాక యేసుక్రీస్తు నామమున ప్రభా, తల నుంచి అరికాలులకు ప్రతి అవయవాన్ని ప్రభా నైనా మీ రక్త ప్రోక్షణ గురించి నైనా ప్రభా, నైనా మీరు సమృద్ధికరమైన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినారు ప్రభా. నా దేవ ఆనాడు ఏహెచ్కేలు ప్రవశించండి ప్రభా. నైనా జీవం వచ్చినట్లు నరపుత్రుడ ప్రవశించమన్నారు కాబట్టి ప్రభా, మీ ఆజ్ఞ ప్రకారంగా తండ్రి మీరు ఇచ్చిన అధికారం బట్టి యేసుక్రీస్తు నామముల బిడ్డకి సంపూర్ణమైన సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం. ప్రతి అవయవానికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హల్లెలూయా. నైనా మీరు ప్రతి అవయాన్ని ఉత్తేజింపజేసి స్వస్థత ఇచ్చేయండి. అయినా తన ఆత్మ మీరు ప్రొటెక్ట్ చేసి ఏ దుష్టుడు ముట్టడానికి వీలేదు ప్రభావ. ప్రతి దురాత్మ, ప్రతి చీకటి శక్తులను ఒక పూర్వీకుల దురాత్మని గద్దిస్తున్నాం. యేసుక్రీస్తున్నాం. బిడ్డను ముట్టడానికి వీలేదు ప్రభావ. బిడ్డ చుట్టూ మీ అగ్ని ప్రాకారం మేము ప్రభావ మేము పెడుతున్నాం. నైనా మీ అగ్నితో ప్రభావ బిడ్డను ప్రార్థిస్తాం. ఏ దుష్ట శక్తులు ముట్టకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తాం. మంచి ఆరోగ్య తెచ్చి పూర్ణ స్వస్థత పొందుకొని ప్రభావ ఆ బిడ్డ ప్రభా మీ కొరకు సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిష్టమైన. అయినా ఏ దుష్ట శక్తులు ఆవరించుకుని మీరు కాపాడండి. మీ కృపలో ఆ కుటుంబాన్ని భద్రపరచుకొని కుటుంబానికి ఆదరణ తెచ్చేయండి, సమాధానం తెచ్చేయమని ప్రార్థిష్టమైన. గొప్ప దేవ ప్రతి కుటుంబీకుల ప్రభా నైనా ఇసు ప్రభా నైనా ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఐక్యత దయచేసి నైనా ఏకరోధం ఏకాత్మ కలిగి అందరూ ప్రభా నైనా నేను మహింపరచాలని మీ కృప తెచ్చింది. ప్రతి ఒక్కరిలో మీ శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తాం. ప్రతి చీకటి శక్తి మీరు గద్దించండి ప్రభా. అయినా బిడ్డ గురించి మేము ప్రార్థిస్తుండగా మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి. అయినా ఇంతవరకు మీరు కాచి కాపాడడానికి ఎంతో వందాలైనా మీ కృప కృప బిడ్డకు అనుగ్రహించి ఓ దేవా బిడ్డ త్వరగా ప్రభా స్వస్థత పొంది ఓ ప్రభా మేమందరం కలిసి నేను ఆరాధించలాగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తాం. ప్రతి చీకటి శక్తి మీరు గద్దించండి. సంపూర్ణ స్వస్థత కలుగుని కాక యేసుక్రీస్తున్నాము. ఆ బిడ్డ త్వరగా డిశ్చార్జ్ అవును కాక యేసుక్రీస్తున్నాము. స్వస్థపరిచి మీ మహిమార్థమై నిలబెట్టుకొని ఆత్మ మీరే కాచి కాపాడు. ఏ దుష్టుడు ముట్టకుండా ప్రభావ మీ అగ్నితో ప్రభావ మేము సీల్ చేస్తున్నామైనా యేసుక్రీస్తున్నాం. మీరే కాచి కాపాడి మీ మహిమార్థమై బిడ్డ నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. నతని బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్. స్తోత్రంలైనా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, కరుణామయుడ, కృపామయుడ, దయామయుడ, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభువా. నాయన సమీపించరాని తేజస్సులో ఉండే దేవ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. నా ప్రభువా మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు అర్పిస్తుంటున్నాం నాయన.
వాక్యం ద్వారా మాట్లాడిన దేవ, మా హృదయాలను శుద్ధీకరించిన దేవ స్తోత్రం ప్రభు. అలాగే నా తండ్రి నాయన మరి అమ్మగారి విషయంలో, మరి దీపా సిస్టర్ వాళ్ళ మమ్మీ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభు. మరి నా తండ్రి కాళ్ళ నొప్పులతో కాళ్ళ వాపులతో బాధపడుతుండగా యేసుక్రీస్తు నామములో ప్రభు ముట్టండి, తాకండి, స్వస్థత కలగజేయండి ప్రభు. తల మొదలుకొని అరికాల వరకు ముట్టండి నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. నా తండ్రి మీ రక్త ప్రోక్షణ అక్కడ కుమ్మరించండి. మీ కలువరి సిలువలో కాచిన రక్తంతో ప్రభు శుద్ధీకరించి ముట్టి తాకి స్వస్థత కలగజేయమని, అక్కడ ఉన్న వారికి ప్రభు నెమ్మది, శాంతి, సమాధానము, ధైర్యం అనుగ్రహించండి ప్రభు. నాయన నువ్వు ఉన్నావని ప్రార్థిస్తున్నాం ప్రభు. అని యొక్క నామములో స్వస్థత కలగజేయమని అడుగుతున్నాం ప్రభు. అయా మేము పెట్టిన మరొక మీరు జవాబు దయచేయమని ప్రభు. ఆమె పాపాలు ముఖ్యంగా క్షమించి నా తండ్రి మీరే శుద్ధీకరించమని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. జాన్ బ్రదర్ మీరు ప్రార్థించి బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. స్తోత్రం గొప్ప దేవానికి వందనాలు చేసినాము. ప్రార్థన సృష్టికర్త సర్వాధికారి దీప స్వస్థపరచండి, కవచపరచండి, ముఖ్యంగా దేవ కవచ ఇచ్చండి దేవా. గొప్ప వందనాలు చేసినామని ఆమె కవచ ప్రతి అవసరాలు తీర్చు మీరే సాయం దయచేసి ఈ బిడ్డ సాక్షిగా ఉండాలా ఇష్టం మీరే సాయం దయచేసి కవచ ప్రతి అవసరాలు తీర్చి వందనాలు చేసినాం. మరో కుటుంబానికి మీరు తోడుగా వీళ్ళు దయచేసి సిద్ధపరచుకోమని యేసు ప్రవర్తండి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైను గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. థాంక్యూ ప్రైజ్ బ్రదర్స్. లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.